కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మున్సిపాలిటీలో పనిచేస్తున్న ఏఈ సుధాకర్ రెడ్డిని 50,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇన్స్పెక్టర్ పొన్నం చందర్ తెలిపిన వివరాల ప్రకారం కాంట్రాక్టర్కు రావాల్సిన బిల్లుల కోసం లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. హుజూరాబాద్ బస్ డిపో వద్ద లంచం తీసుకుంటుండగా సుధాకర్ రెడ్డిని పట్టుకున్నట్టు తెలిపారు. గతంలో డ్రైనేజ్ పనుల కోసం కాంట్రాక్టర్ 24 లక్షలు పనిచేసినప్పటికీ బిల్లుల కోసం లంచం అడిగినట్లు వెల్లడించారు. మిత్రులందరికీ నమస్కారం అండి. ఈరోజు హుజూరాబాద్ మున్సిపాలిటీలో ఎన్ సుధాకర్ రెడ్డి అసిస్టెంట్ ఇంజనీర్ గారు ఇతన్ని ట్రాప్ చేయడం 50,000 రూపాయలు లంచం తీసుకోవడంగా ట్రాప్ చేయడం జరిగింది. హుజూరాబాద్ లిమిట్స్లో కాంట్రాక్ట్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతను ఒక డ్రైనేజ్ వర్క్ చేశాడు. డిసెంబర్లో స్టార్ట్ చేసి జనవరిలో కంప్లీట్ చేశాడు. ఆ డ్రైనేజ్ వర్క్ ఒక ఎంబీ రికార్డ్ చేసి డీకి ఫార్వర్డ్ చేయడానికి లంచం డిమాండ్ చేయడం జరిగింది. ఆ లంచం డిమాండ్ చేయడానికి ఆ లంచం ఇవ్వలేక అతను మా ఏసీబీకి కంప్లైంట్ ఇవ్వగా మేము దాన్ని ఎఫ్ఐఆర్ చేసుకొని ఈరోజు వచ్చి ఆఫీస్లో ట్రాప్ చేయడం జరిగింది. టోటల్ 50,000 రూపాయలు అతని దగ్గర నుండి సీజ్ చేయడం జరిగిందండి. 17 లక్షల కాంట్రాక్ట్ వర్క్ కంప్లీట్ అయింది. అతనికి 4 లక్షల రూపాయల దాకా ఫస్ట్ పేమెంట్ బిల్ వచ్చింది. ఇంకో 10 లక్షల రూపాయలు ప్లస్ జిఎస్టీ అంతా కలిపి 14 లక్షల రూపాయలు రావాలి. ఇనిషియల్గా మేము ఆఫీస్కి పంపించాము. అతను బయటకు వెళ్ళి తీసుకున్నాడు. అతను మేము మన డిపో క్రాస్ చౌరస్తా దగ్గర పట్టుకున్నాము. అక్కడనే సీజ్ చేశాము. ఈరోజు ఇక్కడ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత అరెస్ట్ చేసి రేపు మధ్యాహ్నం ఇదే టైం వరకు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తామండి. ఎస్పీ గారు, 2 ఇన్స్పెక్టర్లు మరియు 6 స్టాఫ్, 2 గవర్నమెంట్ ఆఫీసర్స్ పంచ్ విట్నెస్, టోటల్ 10 మంది.